ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా మీ ముందుకు వచ్చి ఉన్నా. దేవుడు చేసిన కార్యాలని మనం తలంచుకున్నప్పుడు ఆ దేవునికే మనం కోటి కోటి స్తుతులు మనం చెల్లించుకోవాలి. ఈ కోటి కోటి స్తోత్రం డాడీ అనేటువంటి ఒక పాట నాకు చాలా ఇష్టం. ఫాదర్ బర్క్మెన్ గారు పాడినటువంటి ఒక పాట. గడిచిన దినాల్లో నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడ బ్రదరు కనబడితే వెంటనే మన వాళ్ళందరికీ నేను జ్ఞాపకం చేస్తూ చెప్పా, కోటి కోటి స్తోత్రం డాడీ అని చెప్పేసి నేను పాడుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యం చూస్తూ ఉన్నారు, ఏంటి ఇలా పాడుతున్నారు పాస్టర్ గారు అనుకొని. ఎంచేతనంటే వాళ్ళు గుర్తుపట్టలే దైవజనుడిని ఫాదర్ బర్క్మెన్ గారిని. మామూలు సాధారణంగా అంగీలో అలాంటి వస్తే వెంటనే గుర్తుపట్టి ఉండేవారేమో. సో సింపుల్గా వచ్చారు ఆయన కూడాను. మాతో పాటు మేము ఆ కానా పెండ్లి విందు దగ్గరికి వెళ్ళేసరికి సరిగ్గా అక్కడికి వచ్చారు. ఆయన పాడినటువంటి ఒక పాట నాకు చాలా ఇష్టం. అందులో ఒక మాటలు ఉంటాయి, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించి, అది క్రీస్తులో నాకు దొరికినటువంటి ఒక సమాధానం, సంతోషమైనటువంటి రీతిగా ఆయన పాడినటువంటి ఒక పాట నాకు చాలా ఇష్టం. నిజంగానే నా జీవితంలో కూడా దేవుడు అటువంటి నెమ్మదిని దేవుడు నాకు అనుగ్రహించినాడు. సో ఈ దినాన్ని మీతో పంచుకోవాలి, మీ అందరితో షేర్ చేసుకొని నా ఆనందంలో మీరు కూడా పాలుపంపులు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎలాగున్నా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం జరిగింది అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే, దాదాపు ఐ థింక్ 2009 సంవత్సరంలో అనుకుంటాను. అప్పటికి ఎలక్షన్ టైం కూడా, అది బాగా ఎలక్షన్ టైంలో ఉండినటువంటిది. సరిగ్గా ఆ సమయంలో అనేక చోట్ల మీటింగులు పెట్టుకుంటూ వెళుతూ ఉన్నాము. నేను తర్జుమాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాను. కరీంనగర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నేను కూడా అనువాదం చేసినాను. అనువాదం అయిపోయిన తర్వాత నా దారి నేను వెళ్ళిపోయాను. కానీ అక్కడ ఉన్నటువంటి కొందరు మేము వెళ్ళినటువంటి ఒక మా బృందం అంతటి మీద కలిపి ఎలక్షన్ సంబంధించినటువంటి దాంతో కలుపుకొని కేసు వేయటం అనేటువంటిది జరిగింది. దానిలో ప్రధానంగా ఉండినటువంటి ఒక బ్రదర్ గారు ఆయన క్వాష్ వేసుకున్నారు కనుక ఇంకా ఆయన లేకుండానే అది వీడిపోయింది ఆయన విషయంలో. పోతే మిగిలినటువంటి మేము ఒక 5గురం 2009 సంవత్సరం మే నెల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ 2018 సంవత్సరం మే నెల వరకు కూడా దాదాపు ఈ 9 సంవత్సరాల పాటు మేము కోర్టుకు వెళుతూ వచ్చినాం. వాస్తవానికి నాకున్న రోషాన్ని బట్టి నేను అంటాను, మనుషుల దగ్గర మనం దండం పెట్టుకునేటువంటి విధానంగా ఉండక్కర్లేదు, దేవుని దగ్గరే తప్ప. షద్రాక్ మేషక్ అబేద్నెగోలు అయినటువంటి వారు తలవంచకుండా ఎలాగైతే ఉండి ఉన్నారో అలాగున మనం దేవునికే తలవంచాలి తప్ప మరి ఎవరికి దేనికి మనం తలవంచవలసిన అవసరం లేదు అనే రోషం నాకు ఉన్నప్పటికీ చట్టాన్ని గౌరవించాలి కదా, మన యొక్క దేశ విధానాల్ని మనం గౌరవించాలి కదా. సో అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మేము కోర్టులోనికి వెళ్ళినప్పుడల్లా పద్ధతి ప్రకారంగా మనకు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నమస్కారం పెట్టుకొని లేక చేతులు జోడించుకొని మనం అక్కడికి వెళ్ళి నిలబడాలి ముద్దాయిలుగా ఉన్నప్పుడు. సో ఎప్పుడు వాయిదా జరుగుతున్నా వెళుతున్నాము, ఇలా చేతులు జోడించుకొని వెళ్ళి నిలబడుతూ ఉన్నాము. ఆ తర్వాత మరలా నెక్స్ట్ పలానప్పుడు వాయిదా వేసే వెళ్ళండి అని అంటే ఎంత ప్రయాసపడి ఎక్కడో సామర్లకోట నుండి ఏ వరంగల్లో దిగి కరీంనగర్ వెళ్ళటమో, లేకపోతే హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ కరీంనగర్ వెళ్ళటమో ఇలాగున జరుగుతూ ఉండేది. అది 9 సంవత్సరాలు ఒకటి మాత్రం నేను చెప్పగలదు ఏంటంటే, స్వామి కార్యం స్వకార్యం కూడా జరుగుతున్నట్లుగా ఓ ప్రక్కని నేను ఆ యొక్క కోర్టు వాయిదా కొరకు వెళుతుండంటే అక్కడున్న నా తోటి దైవ సేవకులైనటువంటి వారు వాళ్ళు ఏం చేస్తూ ఉండారంటే, నేను పలానా రోజుకి వస్తున్నాను కనుక అన్న రాత్రికి ఒక మీటింగ్ పెట్టుకుంటాము, వాక్యం చెప్పి మీరు వెళుదురు కానీ అని చెప్పేసి అని వెళ్ళినప్పుడల్లా కరీంనగర్ ప్రజలైనటువంటి వారిని దేవుని యొక్క వాక్యం చేత దీవించడం అది నాకు తృప్తిని ఇస్తూ ఉన్నటువంటి ఒక విషయం. 9 సంవత్సరాలు. అయితే గచ్చిన నెలలో అనగా 2018 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఇక చివరిగా ప్రశ్నలు వేసేటువంటి 313 ప్రశ్నావళికి సంబంధించింది ఏదో ఒకటి కార్యక్రమం అంట. అది నాకు తెలియదు నిజానికి. 27వ తారీఖుని రావాలి అని చెప్పినప్పుడు నేను ఆ రోజు రాలేకపోయా. ఎందుకంటే నా చర్చిలో ఒక మ్యారేజ్ ఒకటి చేయాలి, నేను పెళ్లి చేయవలసిన వాడిని. నేను చేయకపోతే వాళ్ళ జీవితకాలం అంతా మాకు పలానా పాస్టర్ గారు పెళ్లి చేయాలనుకున్నాం, వారి చేతుల మీదుగా మా పెళ్లి జరగాలనుకున్నాం, వారి చేతుల మీదుగా జరగలేకపోయింది, అందుకని మా జీవితం ఇలా ఉందని మళ్ళీ వాళ్ళు ఎక్కడ బాధపడతారు అనుకొని పెళ్ళి ఒకటి. అదే రోజు రాత్రి ఒక మీటింగ్ నాకు అనకాపల్లిలో ఉండినందుచేత నేను ఈ 2 విషయాలు వాట్సాప్లో పంపించి, నాయన నేను రాలేకపోతున్నాను గనక ఎప్పట్లాగా ఈసారి కూడా నాకు ఒక లీవ్ ఏదైనా పెట్టించండి, నేను రాలేకపోతున్నందుకు అని చెప్పి పంపించేసి ఆ తర్వాత ఒక 4 రోజులు ఊర్లోనే ఉన్నా. ఆ తర్వాత 2వ తేదీన నేను బయలుదేరి మన యొక్క హోలీ ల్యాండ్ టూర్స్ని తీసుకొని నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది.
దీని యొక్క సీరియస్నెస్ నాకు తెలియలే. ఈ 313 అనేటువంటిది ఆ నెంబర్ పెట్టి ఏదో మొత్తానికి ప్రశ్నలు వేసారంట. మీరు ఇది వాస్తవమేనా, ఇది నిజమేనా, ఇది నిజమా కాదా, ఇలాంటి ప్రశ్నలు ఇవ్వను. ఆ రోజుని నేనేమనుకున్నానంటే తర్వాత ఒక మాట చెబుతాం, అన్నయ్య ఇట్లాగా మనం తప్పకుండా ఉండాలి, మీరు ఈరోజు మిస్ అయ్యారు, కనీసం మరలా మనకి 4వ తేదీని వాయిదా వేశారు కనుక అప్పటికన్నా మీరు ఉండండి అని చెప్పుంటే ఒకవేళ ఇజ్రాయెల్ దేశం వెళ్లకుండా ఆగిపోయి ఉండేవాడినేమో. అఫ్కోర్స్ నన్ను నమ్ముకొని నేను వచ్చి ఇంత చక్కని వివరణ ఇస్తానని పనిగట్టుకొని నేనున్న టీంలోనే రావాలనేటువంటి రీతిగా కొంతమంది అందులో సిద్ధపడి వచ్చినటువంటి వాళ్ళు నలిగిపోయి ఉండేవారు, వాళ్ళకి బాధపడి ఉండేవారు. బట్ ఏదైనా దేవుని చిత్తం ఏదో అది జరుగుతూ ఉంటుంది. అది జరిగింది. అలాగన నేను వెళ్ళిపోవటం జరిగింది, ఇజ్రాయెల్ దేశం వెళ్ళటం జరిగింది. ఈలోగా 4వ తారీఖున మరలా ఒక వాయిదా ఆర్గ్యుమెంట్ ఏదోను, మళ్ళా తర్వాత 9వ తారీఖుని ఒక ఆర్గ్యుమెంట్ ఏదోను, ఆ తర్వాత ఏమన్నారంటే 15వ తారీఖున మీకు జడ్జిమెంట్ ఇచ్చేస్తామనేటువంటి రీతిగా తీసుకుని వచ్చా. ఈలోగా నేను లేకపోవటాన్ని బట్టి నన్ను గురించి అడిగి ఆ జడ్జి మేడం గారు ఉండి ఉన్నారు. ఆ మేడం గారు కొంచెం కోపం తెచ్చుకొని ఇక్కడ కేసు ఉంటుండగా హౌకమ్ తను అలా బయటికి ఎలా వెళ్ళగలిగాడు ఆయన, సో ఎందుకు వెళ్ళారు అలాగా, బయటికి వెళ్ళకూడదు కదా, బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తులు దేశంలోనే ఉండాలి తప్ప దేశం దాటి బయటికి వెళ్ళకూడదు కదా, సో ఈయన ఎలా వెళ్ళారు కనుక అని చెప్పేసి కోపం తెచ్చుకొని 3 సార్లు నేను హాజరు కాలేదు కనుక వెంటనే ఏం చేశారంటే NBW అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే అరెస్ట్ చేయండి, వచ్చిన వెంటనే దిగిన వెంటనే అరెస్ట్ చేయండి అనేటువంటి రీతిగా ఒక ఇష్యూ జారీ చేశారు. ప్లస్ ఆయన పాస్పోర్ట్ కూడా తీసుకొని నొక్కి పెట్టేయండి అనేటువంటి రీతిగా చెప్పారంట. ఆ తర్వాత మీ నలుగురిది కేసు వేరు చేస్తున్నాను, మీ నలుగురికి జడ్జిమెంట్ ఇచ్చేస్తాను, ఆయనది వేరే కేసు కడుతున్నాను, ఇప్పుడు 2018 నుంచి ఉన్న కొత్త కేసుగా నేను ఆయనది కడుతున్నానని చెప్పేసి అని నాది వేరే చేశారు. పాపం నాకేం తెలుసు, నేను అక్కడ ఉంటుండగానే నా సోదరులు అయినటువంటి వాళ్ళు కబురు పెట్టారు, అన్న చాలా పరిస్థితి సీరియస్గా ఉంది, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నువ్వు అర్జెంట్గా ఒకసారి నువ్వు కరీంనగర్ రావాలి అని చెప్పేసి అని నా సోదరులు నాకు తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. దిగేసరికి వాస్తవానికి నేను 14వ తారీఖున ఇజ్రాయెల్ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు నిండుతున్న కారణంగా వెళ్ళకముందే నా బిడ్డలకు చెప్పి ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయండి అయినా నేనే వాక్యం చెప్తాను, ఎవరో చెప్పేదానికంటే నేను చెప్తే ఆ ఇజ్రాయెల్ చరిత్ర అంతా తెలుసు కనుక చరిత్రను ఉద్దేశించి 70 సంవత్సరాల ప్రాముఖ్యతను గురించి మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది అని చెప్తే పిల్లలు చక్కని మీటింగ్ ఒకటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. కానీ నేను దిగేసరికి తెలిసిన విషయం ఏంటంటే అన్నా మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయబడింది. అఫ్కోర్స్ వాళ్ళతో చెప్పి అధికారులతో చెప్పి అప్పుడే మీకు ఆ మాట సర్వ్ చేయకూడదని చెప్పేసి అని మేము ఎలాగో మొత్తం వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నాము, మీకు తెలియక వెళ్ళారు కనుక, కానీ అరెస్ట్ వారెంట్ అయితే ఇష్యూ చేయబడింది అన్నారు. న్యాచురల్లీ మానవుని కదా, నాకు కూడా మరి మనసు కష్టమవుతుంది కదా. సో ఇప్పుడు నేనైతే నవ్వుతూ ఉన్నాను, కానీ అప్పుడైతే ఇంత వాక్యం తెలిసినటువంటి వాడిని అయ్యున్నా నేను తీసుకుని వెళ్ళిన 44వ ఆ బ్యాచ్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని నేను నేర్పిస్తూ మనం పాజిటివ్గా ఆలోచన చేయాలి, వాస్తవాన్ని మనం పలకూడదు. దేవుడు కూడా ఉన్న చీకటిని గురించి పలకలేదు, పెద్ద తుఫాను ఉంటే తుఫాను గురించి ఆయన మాట్లాడలేదు, దానికి బదులు పరిష్కారాన్ని ఆయన మాట్లాడి ఉన్నారు కదా, వెలుగు చీకటిలో వెలుగు కలుగ్గా కని పలికారు కదా దేవుడని యెహోవా. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తుఫాను వస్తే నిశ్శబ్దమై ఊరకుండు అని పలికారు కదా. సో మనం కూడా అలాగే పలకాలని 44వ బ్యాచ్కి నేను ఎంత వాక్యం చెప్పి తీరా దిగిన తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయబడింది అనేసరికి నిజానికి ఎంత కలవరపడిపోయినో, ఈడి సువార్తరాజు గారి మీద అరెస్ట్ వారెంటా అని చెప్పేసి అని మీరు కలవరపడుతున్నారు కదా, గుండె జల్లు అన్నట్టుగా అనిపించింది. డోంట్ వరీ, ఆల్రెడీ ముందే చెప్పేసి నా కేసు కొట్టివేయబడింది కనుక ఇక మనం దాని గురించి కలవరపడవలసిన పని లేదు. కానీ ఆ విషయాన్ని నేను మీకు వివరిస్తున్నా. ఒక మానవుడిగా నేను కూడా ఎంతో నలిగిపోతూ వచ్చిన, నేను 11వ తారీఖు మధ్యాహ్నానికి దిగాను ఇండియాలోని, నేను ఆ 12వ తారీఖు అంతా కలవరంతో ఉండి ఉన్నా. షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి, 370 దాటిపోయింది. అలానే బీపీ 250కి పైన బీపీ పెరిగిపోయింది. ఏమవుతుందో నాకు తెలియలే. 13వ తారీఖు ఆదివారపు ఆరాధన చూసుకున్న సామర్లకోటలో, 14వ తారీఖు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసా. 14వ తారీఖుని తెలిసినటువంటి కొందరు ప్లేడర్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ప్రియ సహోదరి పేరు గ్లోరీ అనేటువంటి ఒక సహోదరి, ఆమె AICC తరపున ఒక నాయకురాలుగా ఉండి ఉన్నారు, అదే సమయంలో ఒక మంచి క్రైస్తవ దేవ సేవకురాలుగా ఉండి ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి ఆత్మాభిషేకము కలిగినటువంటి ఒక సహోదరి మించి ఆమె హైకోర్టులో ప్లీడర్గా ఉంటూ ఉండి ఉన్నారు కనుక ఆమె ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఏమన్నారంటే, అన్నా డోంట్ వర్రీ, నేను వస్తాను తప్పకుండా, నేను దగ్గరుండి దానికి రీకాల్ పిటిషన్ వేయించి అరెస్ట్ కానివ్వకుండా నేను చూస్తాను అని చెప్పేసి అని ఇచ్చిన మాట ప్రకారంగా
15వ తారీఖున నన్ను తీసుకొని వెళ్ళి నా గురించి రీకాల్ పిటిషన్ వేశారు. మళ్ళీ 17వ తారీఖుని ఆర్గ్యుమెంట్ ఉంది అంటే మళ్ళీ 17వ తారీఖున నా కొరకు హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి మళ్ళీ రావటం జరిగింది. 21వ తారీఖున జడ్జిమెంట్ ఇస్తున్నామనంటే 20వ తారీఖు తన తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కోటం ఎక్కడో గుడివాడలో జరుపుకొని ఆ రాత్రి మీటింగ్, చాలా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మరుసటి ఉదయాన్నే మళ్ళీ బయలుదేరి మధ్యాహ్నానికల్లా మళ్ళీ కరీంనగర్ చేరుకొని జడ్జిమెంట్ ఇచ్చేటంత వరకు నాతో పాటు నిలబడ్డారు సహోదరి గ్లోరీ. ఆ గ్లోరీ అనే పేరులోనే నేను చాలా సంతోషించాను. ఎందుకంటే దేవుని యొక్క మహిమ ఆ పేరులోనే ఉండి ఉన్నది కదా. మన పేరుకు తగినట్లుగా దేవుడు కార్యాలని ఆయన జరిగిస్తూనే ఉంటాడు. ఆ సహోదరి నా పక్షంగా విజ్ఞాపన చేసింది. మొదటిగా జడ్జి మేడం గారికి నా మీద కోపం వచ్చింది. నేను లేకపోవడం మీకు మాత్రం తెలీదా? మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి మీకు లేదా? ఎవరు చెప్తారు? మీకు ప్లేడర్లు ఏమైనా ఫోన్ చేసి చెప్తారా? లేకపోతే ఎవరైనా ఏమైనా ఫోన్ చేసి చెప్తారా? ఏదో మీరు తీసుకొచ్చినంత మాత్రాన్ని ఈ రోజున ఎంతకాలం ఇక్కడ ప్లీడింగ్ చేస్తున్నటువంటి ప్లేడర్లను విడిచిపెట్టేసి మీరు ఎవరినో తీసుకొచ్చేస్తే వాళ్ళు ఏదో చేసేస్తారు అనుకున్నారా? మీ రీకాల్ పిటిషన్ నేను అంగీకరించట్లేదు అని చెప్పేసి అనేసరికి వెంటనే ఒక పోలీస్ ఆయన వచ్చి నా వెనకాల నిలబడ్డారు తీసుకెళ్ళిపోవడానికి ఏమో. కానీ సహోదరి ఆమె నా పక్షంగా ఎంతో విజ్ఞాపన చేసుకున్నారు. అమ్మ తెలియక చేశారు, దైవజనులు అయినా పాస్టర్ గారు అయినా, సో దయచేసి అమ్మ ఒక్కసారి కొంచెం కన్సిడర్ చేయండి అమ్మా అనేటువంటి రీతిగా ఆమె నా పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉండంటే నేను చూశాను. అప్పుడు ఆశ్చర్యపోయాను. నాకు అనిపించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన పక్షంగా ఆయన చేసేటువంటి ఒక విజ్ఞాపన, ఆయన మన ఉత్తరవాది అనే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా. మన తండ్రి అయిన దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఒక్కొక్కసారి ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా వెళుతున్నా, ఒకవేళ వాళ్ళ యొక్క మూడ్ను బట్టి, వాళ్ళ యొక్క చికాకులు బట్టి, ఒక్కొక్కసారి వాళ్ళు ఏ విధమైనటువంటి తీర్మానాలు అనేటువంటిది ఒకవేళ జడ్జిలు గారు లేకపోతే ప్లేడర్లు గారు వాళ్ళు ఒకవేళ తీసుకున్నప్పటికైనా సరే మన దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన చట్ట ప్రకారంగా ఆయనే చేస్తూ ఉంటారు. ఆయన ఎవరి యొక్క ప్రభావం వలన కాదు, లేకపోతే ఆయన యొక్క పరిస్థితి ప్రభావం వలన అంతకంటే కూడా కాదు, కానీ చట్ట ప్రకారంగా ఆయన చట్టాన్ని ఆయనే చేశారు కనుక, శాసనాలను ఆయనే చేశారు కనుక ఆయన తన చట్ట ప్రకారంగా ఆయన కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటూ ఉన్నారు. అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన విజ్ఞాపన చేస్తూ ఏమంటారంటే, తండ్రి న్యాయాధిపతి, వీరి పక్షంగా నేను దెబ్బలు తిన్నాను కదా, వీరి పక్షంగా నేను గాయాలు పొందుకున్నాను కదా, వీరి పక్షంగా నేను ఆ శిక్ష అనుభవించాను కదా, నేను మరణము కూడా పొంది ఉన్నాను కదా, కాబట్టి వీళ్ళు నిరపరాధులు, ప్లీజ్ 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 అన్నట్టుగా మాట్లాడుతుంటే అంత ప్లీజ్ అని కూడా అనక్కర్లేదు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు చక్కగా రాయవలసిన విషయాలను రాస్తూ ఉన్నాడు. ఆ రోజుని ఆ జడ్జి మేడం గారు కూడా అట్లాగే నిజానికి రీకాల్ పిటిషన్ నేను అంగీకరించట్లే, నేను యాక్సెప్ట్ చేయట్లేదని ఏదేదో రాసేయబోయేటువంటి ఆమె గ్లోరీ అనేటువంటి ఒక సహోదరి ఎప్పుడైతే నా పక్షంగా విజ్ఞాపన చేస్తూ బ్రతిమలాడుకొని ఉన్నారో మళ్ళా తలపైకెత్తి చూసి, సరే కాసేపు నాకు 3:30 అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళు ఈయనకి వేస్తారులే సాయంకాలానికి అని చెప్పేసి అని వెంటనే మళ్ళీ తిరగ రాశారు ఆవిడ. ఆ సాయంకాలమే 313 సంబంధంగా నన్ను ప్రశ్న వేయటం జరిగింది, నేను జవాబు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 17వ తారీఖున మరలా మీ కొరకు ఆర్గ్యుమెంట్ అని పెట్టానన్నారు. 17వ తారీఖున ఆర్గ్యుమెంట్కి నేను వచ్చాను, ఒట్టినే నిలబడ్డా. వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏదో చేసుకొని ఏం చేసుకున్నారో మనకు తెలీదు. వెళ్ళండి మళ్ళీ 21వ తారీఖున మీకు ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి అని అన్నారు. మరలా 21వ తారీఖున అనగా ఈ మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మేము కోర్టు దగ్గర ఉండినటువంటి వాళ్ళం సాయంకాలం 5:30 వరకు అట్లాగే కనిపెడుతూ వచ్చాం. ఎప్పుడు పిలుస్తారా అనేటువంటి రీతిగా కనిపెడుతూ వచ్చాం. మేము 5గురం కూడా కలిపి అక్కడే కనిపెడుతూ వచ్చినాం. 21వ తేదీన సాయంకాలం 5:30 దాటిన తర్వాత మమ్మల్ని పిలిచినప్పుడు మేము 5గురు వెళ్ళి లోపల నిలబడిన ఒక్క క్షణంలోనే ఆ జడ్జి మేడం గారు మమ్మల్ని చూచి ఆవిడన్న మాట ఏంటంటే, కేసు కొట్టివేయబడింది అని చెప్పారు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం కదా. 9 సంవత్సరాలుగా కేసు నడుస్తూ వచ్చినటువంటి ఒక కోర్టు కేసు, అలాగనే చివరికి వచ్చేసరికి మరీ సీరియస్ అయినటువంటి ఒక పరిస్థితి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయబడి ఒకవేళ దైవ సేవకుడైన నేను జైల్లోనికి వెళ్ళటమా అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళు వచ్చినప్పుడు ఫోర్స్ ఒకటి ధైర్యంగానే ఉన్నాను. ఎందుకంటే నేను ఏదో నేరం చేసి జైలుకి వెళ్తే దానికి సిగ్గుతో తల వంచుకోవాలి. నేను ఒక తర్జుమా చేసినందు చేత జైలుకి నన్ను పంపించేటువంటి ఒక పరిస్థితి వస్తే ఆ కోర్టు కేసులో నేనుండి నాకు తెలియక నేను మన అనేక మంది ప్రజలకు ఒక బైబిల్ తరగతిలాగా బైబిల్ అధ్యయన యాత్రగా నేను ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్ళి మేలే చేసిన తప్ప తెలియదు నాకు. ఇక్కడ నేను ఈ కార్యక్రమంలో ఉండాలని తెలియదు. 9 సంవత్సరాలుగా వాయిదా వేస్తుంటే నాకు ఏదైనా పరిస్థితి నాకు కుదరకపోతే నేను ఒక మాట చెప్తూ ఉన్నా, మా ప్లేడర్ గారు నా పక్షంగా పిటిషన్ వేసుకుంటూ వాళ్ళు నన్ను కాపాడుతూ వచ్చినారు.
కానీ ఇప్పుడు ఇది ఇంత సీరియస్ అన్న సంగతి నాకు తెలియలేదు కనుక నేను యథావిధిగా నేను బయటకు వెళ్ళొచ్చా. అయినా చట్టం దాని పని అది చేసుకుపోద్ది కనుక నేను ఆ చివరి దినాల్లో నేను ఆ వాయిదాలకు వెళ్ళకపోవటం వలన ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయటం వలన నాకు ఎంత టెన్షన్ అయినటువంటి ఒక పరిస్థితి అండి. ఒకటి మాత్రం నాకు తెలుసు, ఈ విషయంలో తెలుసుకున్న కొందరు, తెలిసినటువంటి ప్రతి ఒక్కరూ నా గురించి ఎంతగానో దేవుని దగ్గర మొరపెట్టారు. మరి ముఖ్యంగా ఆ 44వ బ్యాచ్ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున వెళ్ళినటువంటి ఆ 44వ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే మాట నాకు చెప్తూ వచ్చినారు, అయ్యా డోంట్ వర్రీ, మీ పక్షంగా ఉన్నటువంటి ఒక దేవుడు మిమ్మల్ని విడిపించి ఉన్నారు. ఇది వాళ్ళు పలుకుతూ వచ్చినారు. ఎందుకంటే అదే నేను నేర్పించాను. బైబిల్ ప్రకారమైన మాటలు ఏంటంటే విడిపించి ఉన్నారు అని మనం పలుకుతూ ఉండాలి అని నేర్పించాను కనుక వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటూ వచ్చారంటే, దేవుడు మీకు విడుదల ఇచ్చేశారండి, ఈ కోర్టు కేసు కొట్టివేయబడుతుందండి. వాస్తవానికి ఇక్కడ సీరియస్గా ఉంది పరిస్థితి. జడ్జి మేడం గారు కూడా నా మీద కోపంగా ఉన్నారు. నేను హాజరు కాలేదు కనుక చట్ట ప్రకారంగా మరి ఆ విషయం నాకు తెలియక నేను హాజరు కాలేదు. కానీ చట్ట ప్రకారంగా హాజరు కాని వాళ్ళకి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడం అనేటువంటిది అది సహజం, చట్ట ప్రకారమైనటువంటి ఒక విషయం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నా వాళ్ళు నాకు SMS పెడుతూ చెప్తున్న మాటలు ఏంటంటే, మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మీకు విడుదల ఇచ్చినాడు. అలాగనే సామర్లకోటలో దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక సంఘ బిడ్డలు వాళ్ళు ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తూ వారిదే క్లెయిమ్ చేస్తూ వచ్చినారు, విడుదల కలిగి ఉన్నది, ఆ కేసు కొట్టివేయబడి ఉన్నది అనేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చినారు. నిజంగా దేవుని యొక్క మహిమ మా చుట్టూరు ఉండి మహిమ పేరు కలిగినటువంటి ఒక గ్లోరీ అయినటువంటి ఒక సహోదరి వచ్చినందుచేత కొంత నేను ఖచ్చితంగా మాట చెప్పగలనండి, ఒక దేవుని బిడ్డగా, దేవుని ఎరిగిన బిడ్డగా, ఆత్మాభిషేకము కలిగినటువంటి ఒక కుమార్తెగా ఆమె విజ్ఞాపన చేసినటువంటి ఒక విజ్ఞాపనలు కూడా కొంత దాన్ని కుదురుపరచు. అఫ్కోర్స్ 8-9 సంవత్సరాలు మా పక్షంగా ప్లీడ్ చేసినటువంటి వాళ్ళు ప్లేడర్స్ ఉన్నారు. కానీ చివరికి వచ్చేసరికి ఈ సహోదరి కలిసిన తర్వాత ఆ దేవుని మహిమ నన్ను విడిపించింది అని ఈరోజు నేను చెప్పగలను ఖచ్చితంగా. ఈ విషయాల్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కని మాటలు ఇలాగున్న వ్రాయబడినటువంటి పౌలు భక్తుడు ఎంతో విలువైన మాటలు రాస్తూ ఉంటారు. ఆయన వ్రాసినటువంటి ప్రతీది కూడా వేదాంతపరంగా ఉండినటువంటి ఒక మాటలుగా ఆయన రాస్తూ ఉంటారు. ఆయన చెరలో ఉన్నప్పుడు, అనగా రోమా చెరలో నుంచి వ్రాసినటువంటి ఒక పత్రికలు, ఎఫెస్సి పత్రిక, ఫిలిప్పి పత్రిక, కొలస్సి పత్రిక, ఫిలోమోను పత్రిక, ఇలాంటివి చెరలో ఉండి వ్రాసినటువంటి ఒక పత్రికలు. అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళా ఈ యొక్క కాపరి పత్రికలుగా ఉండినటువంటి ఒక కాపరి పత్రికలు, అనగా తిమోతికి, తీతు అనేటువంటి ఆయనకి వాళ్ళకి వ్యక్తిగతంగా రాసినటువంటి ఒక పత్రికలు, ప్రతి పత్రికలో కూడానండి చాలా విలువైన మాటలు పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈజ్ ద గ్రేటెస్ట్ థియోలాజియన్ అనమాట. ఇప్పుడున్న మనకు థియోలాజియన్స్ ఏముందిలే కానండి, ఆ రోజుల్లో అప్పుడున్న ఆ కొద్దిపాటి సౌకర్యముతో ఇంత లోతైనటువంటి ఒక వేదాంతాన్ని వ్రాసి ఈరోజు కూడా మన యొక్క థియోలాజియన్స్ దాని మీద బుర్రబద్దలు కొట్టుకునేటంతటి రీతిగా ఆయన వ్రాసినటువంటి ఒక మాటలు అమూల్యమైనటువంటి ఒక మాటలు. ఆ మాటలో నుంచి ఒక విషయం నన్ను బహుగా తాకినటువంటిది. తిమోతిలకు రాసినటువంటి ఒక 2వ పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం దగ్గర నుంచి కూడా ఉన్న మాటలు నేను చదువుతూ ఉన్నా. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. కోర్స్ ఈరోజు నేను మాట్లాడుతూ ఒకవేళ చెప్పాల్సి వస్తే ఎవరు మా మీద కేసు పెట్టారో వారికి అలా కీడు కలగాలి అని నేను కోరుకుంటలే. నిజాన్ని చెప్పాలంటే వారు మేలే చేశారు తప్ప వారు కీడు చేయలేదు. నిజానికి మా గురించినటువంటి విషయాలు సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళ మీద మాకు ఏ విధమైనటువంటిది లేదండి, వీళ్ళని గురించి కాదు మేము చేసినటువంటి ఒక కేసు, వేరే విషయం అని చెప్పేసి అని వాళ్ళు మా 5గురి మీద వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మా మీద మంచి సాక్ష్యాన్నే పలికినారు. సో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎనీవే ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దోస్ పీపుల్, దోస్ హూ ఫైల్ దిస్ కేస్ అగెన్స్ట్ అస్. ఇదంతా కూడా దేవుని యొక్క అనుమతి లేకుండా జరిగినటువంటిది కాదు. సో వారు రక్షింపబడాలి, వారు కూడా దీవించబడాలని వారి కొరకు మేము ప్రార్థన చేశాం. కేసు కొట్టివేయబడిందన్న వెంటనే కోర్టు ఆవరణలోనే మేము 5గురు ప్లస్ మాతో పాటుగా ఆ యొక్క ప్లేడర్గా ఉండినటువంటి ఒక సహోదరి గ్లోరీ, మేము 6గురు కలిసి దేవుణ్ణి స్తుతించుకుంటూ మేము ప్రార్థన చేసినప్పుడు, సో ఇక్కడ మనం కూడా చేయాల్సిన పని అది. ఒకవేళ మీ మీద ఎవరైనా వ్యతిరేకంగా కేసు మోపుతూ ఉన్నట్లయితే, ఎవరైనా వేరేగా కనుక ఒకవేళ మాట్లాడుతూ ఉన్నట్లయితే, నింద మోపినట్లయితే, డోంట్ వర్రీ ఫ్రెండ్స్, కలవరపడొద్దండి. వాళ్ళ మీద మనం నానా రకాల మాటలు మాట్లాడేయొద్దండి. వీళ్ళంత మటుకు వాళ్ళని ప్రభు రక్షించాలని, క్షమించాలని వారి కొరకు మనం ప్రార్థన చేయటం ఇది మన విధి. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. అలెగ్జాంద్రు అనే వాని గురించి పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తున్నటువంటి ఒక మాటలు ఇవి. 16వ వచనం అంటాడు కదా, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడును గాక.
ఒక విషయానికి వస్తే ఈ మాటలోనండి నేను ఇలా అంటాను, నన్ను కాపాడడానికే, నన్ను మంచిగా చూసుకోవడానికే ప్రయత్నం చేశారు నా తోటి మిగిలినటువంటి ఒక నలుగురు కూడా. బట్ వారు మాట్లాడిన మాటలు శృతి మించినటువంటి రీతిగా తయారైనాయి. సో అలా నేను కాకుండానే వెళ్ళాను కనుక తప్పు నాదే. కొంత మటుకు నేను ఇక్కడ ఉండవలసిన వ్యక్తిని ఉండకుండా బయటకు వెళ్ళినటువంటి చేత చట్ట ప్రకారంగా నేను తప్పు చేసినటువంటి అవుతున్నా. తత్ఫలితం ఏం జరిగింది? జడ్జి మేడం గారికి కోపం వచ్చి ఏమన్నారంటే, మీ నలుగురు కేసు నేను ఆల్రెడీ కొట్టేస్తా, రేపు మీకు ఆ జడ్జిమెంట్ ఇచ్చేస్తా, ఈయన కేసు నేను సపరేట్ చేస్తున్నాను, ఈయన కేసు నేను వేరేగా చేస్తున్నానని చెప్పేసి అని వేరేగా చేశారు కేసు. అంటే ఇప్పుడు ఇది 2018 సంవత్సరపు కేసుగా నమోదు చేయబడుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇది కొంతకాలం వల్ల నేను ఒక్కడిని అక్కడ కోర్టులో నిలబడడానికి అయినటువంటి పరిస్థితి వస్తుంది. సో అది కూడా నేను కలవరపడి ఉన్నా. ఇక్కడ పౌలు భక్తుడు ఏదంటున్నాడు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. హల్లెలూయా! ప్రభువు నా పక్షము నిలబడి. ఏమండి, ఈరోజు నేను ఓపెన్ చెప్తా, నో వన్ స్టూడ్ విత్ మీ. మేరెవరూ నిలబడలేదండి. అంటారు, మాటకి ఏమంటారంటే, మీ పక్షంగా నేను వెళ్తానండి, నేను మీకు అడ్డుంటానండి, మిమ్మల్ని జైల్లోనికి వెళ్ళనివ్వకుండా చేస్తానండి. వన్ థింగ్, ఏకంగా నా చర్చిలో అనగా దేవుడు నాకు అప్పగించినటువంటి సంఘంలో ఒక అబ్బాయి ఆల్రెడీ ఇంతకుముందు ఒక చిన్న ప్రాబ్లం విషయంలో అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్ళొచ్చినాడు. ఆ అబ్బాయి గుడికి వచ్చాడు ఆ రోజుని. నేను నేను ఆరాధన అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి అంటారు, డాడీ గారండి మీరేం కలవరపడకండి, ఒకవేళ మీకు తెలిసిన ప్రేటర్ గారు ఎవరైనా ఉంటే కనుక అవసరమైతే మీరు అక్కడి వరకు మీరు ఉండండి, లోపలికి వెళ్ళేటప్పుడు మీరు పక్కకు జరగండి, నేను ఆ ప్లేస్లో ఉండి నేను వెళ్ళిపోతాను లోపలికి, నేను ఆ జైల్లో ఉండొచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. ఆ మాట నిజానికి నన్ను చాలా ధైర్యపరిచింది. నాయన, నువ్వు వెళ్ళావో లేదు అది వేరే సంగతి, కానీ నాకు బదులుగా నువ్వు లోపలికి వెళ్ళి శ్రమపడవలసిన అవసరం ఉండదు. కానీ బట్ ఆ మాట అన్నావు చాలనుకున్నాను. నేను ఇజ్రాయెల్ దేశంలో ఉంటుండగానే ఈ కేసు గురించినటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఒక మాట చెప్పా, ఒకవేళ ఆ జైలులోనికి వెళ్ళి ఎవరికైనా నేను సువార్త ప్రకటించవలసిందని నా దేవుడు అనుకుంటే నా దేవుడు అనుమతినిచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు తప్ప, లేకపోతే ఊరకే నేను జైల్లోనికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. ఆ అగ్ని గుండంలోనికి వెళ్ళిన తర్వాత బయటికి పిలిచి రాజుగారు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడని శాసనం చేస్తున్నాను. అలాగున జడ్జి గారు అర్థం చేసుకోవాలి, లేకపోతే అక్కడ లోపల ఎవరో ఒకరు ఒకవేళ వారికి సువార్తను ప్రకటించవలసిన అవసరం ఏదైనా ఉంటే నేను లోపలికి వెళ్ళడం అనేటువంటిది ఒకవేళ అదే దేవుని యొక్క ప్రణాళికలో జరుగుద్దేమో అనేటువంటి రీతిగా నేను సిద్ధపడిపోయా ఓ ప్రకారం. ఎందుకంటే చట్టం దాని పన్నది చేసుకుంటుంది, కృప చట్టము చేయలేనటువంటి దాన్ని కూడా, అసాధ్యమైన దానిని కూడా కృప చేయగలుగుతుంది అనేటువంటి ఒక విషయాల్ని నేను ఎలాగో వివరిస్తూ ఉన్నాను. కానీ ఈరోజు దేవుని యొక్క కృపను గురించి జ్ఞాపకం చేస్తున్నా. నాకు నిజానికి పరిచయం లేరు, ఒక మీటింగ్లో పరిచయం అయ్యారు సహోదరి గ్లోరీ. అప్పుడు నెంబర్ నేను తీసుకున్న, ఆ వాట్సాప్ నెంబర్లో నేను ఇజ్రాయెల్ దేశంలో ఉంటుండగా ఇక్కడ జరుగుతున్న CBC కార్యక్రమాల గురించి డైలీ 2 days ఫొటోస్ ఆవిడ పెడుతుందంటే అందుకు ఆవిడ నాకు జ్ఞాపకం రాగలిగి ఉన్నారు. అరే, గ్లోరీ అనే ఒక ప్లేడర్ గారు అడ్వకేట్ ఉన్నారు కదా, వారితో మాట్లాడదాం అనుకున్నా. సో ఆ పేరుకు తగినట్లుగా దేవుని యొక్క మహిమ వాగ్దాన ప్రకారంగా ఆ మహిమ నా చుట్టూరు ఉండి నన్ను అసలు జైల్లోనికే వెళ్ళనివ్వకుండా చేసింది. అదే కదా పౌలు భక్తుడు అంటాడు, నేను సింహముల నోట నుండి నేను తప్పించబడ్డానికి ప్రభు నా ప్రక్కన నిలిచి ప్రభువే నా పక్షంగా వ్యాజ్యమాడి ఆయన నాకు విడుదల ఇచ్చి ఉన్నాడు. ఈరోజుని ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిలో బహుశా ఒకరు మీరు కూడా కోర్టు కేసులో ఇరుక్కుని ఉండి ఉన్నారు కదా, బహుశా మీ మీద అన్యాయంగా నేరం మోపబడి ఉన్నది కదా, బహుశా ఒక వ్యక్తి అయితే మీరు తప్పు చేశారండి, పొరపాటు జరిగిందండి, చట్టానికి మనం లోబడాలండి, నేను ఆ చివరి 3 వాయిదాలలో నేను ఉండకపోవటం వల్లనే కదా నా మీద అరెస్ట్ వారెంట్ అయినటువంటిది అన్నారు, లేకపోతే వాళ్ళతో పాటు నాకు కూడా మామూలుగా నుండి జడ్జిమెంట్ మామూలుగానే వచ్చేసి ఉండేది. అలా వచ్చేసి ఉంటే ఆ దేవుని గొప్పతనాన్ని ఈరోజు నేను ఇంతగా మాట్లాడడానికి వీలుండేది కాదేమో కదా. ప్రతిదీ కూడానండి దేవుని అనుమతి చొప్పున జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు అన్యాయంగా మీ మీద కేసు మోపబడినా, లేకపోతే ఒకవేళ మీరు చేసిన తప్పిదాన్ని బట్టి ఒకవేళ మీ మీద కేసు ఉన్నా, ఒకవేళ కోర్టు కేసే ఉండిందో, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలే ఉండి ఉన్నవో, లేక మీ ఇంటిలోనే సమస్యలు ఉండి ఉన్నవో, మీ జీవితంలోనే సమస్యలు ఉండి ఉన్నవో, ఎలాంటి పరిస్థితులు ఒకవేళ మీ జీవితంలో మీరు ఎదుర్కొని ఉన్నారో, ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే, డోంట్ వర్రీ, ధైర్యం కలిగి ఉండండి. మన దేవుడు మన కొరకు కార్యాలని చేస్తారు కాదు స్నేహితులారా,
నేను నేర్పించే విధానం ఏంటంటే ఆల్రెడీ అసలు కేసు పెట్టక మునిపే 2018 సంవత్సరం మే నెల 21వ తారీఖున కేసును కొట్టేశారు, కేసు పెట్టక మునిపే. ఇది నా దేవుడు చేసిన కార్యం. ఓన్లీ థింగ్ ఈజ్ మానవుడుగా నేనే ఎంత బోధకుడిని అయ్యండి, ఇన్ని విషయాలు మీకు నేర్పిస్తున్నటువంటి వాడిని అయ్యండి, ఇన్ని విషయాలు ఎరిగిన వాడిని అయ్యండి కూడా నేను టెన్షన్ పడ్డా. మీరు వేస్ట్గా టెన్షన్ పడుతున్నారు, వేస్ట్గా మీరు కన్నీరు కలవరం పడుతున్నారు. వద్దు, ఇప్పుడు మనం దేవునికి ఇడిచిపెట్టేద్దాం. దేవుడు మీ పక్షంగా నిలిచి ఉన్నాడు, దేవుడు మీ ప్రక్కన నిలబడి ఉన్నాడు, మీ దగ్గర నిలబడి ఉన్నాడు. ఆ కేసులో నుంచి మీకు విడుదల కలిగి ఉన్నది, మీ సమస్యల నుంచి మీకు విడుదల కలిగి ఉన్నది, మీ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు మీకు విడుదల ఇచ్చి ఉన్నాడు. మీ తుఫాను అణచివేయబడి ఉన్నది, మీ చీకటి తొలగిపోయి దేవుని మహిమ గ్లోరీ మీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. దేవుని యొక్క మహిమ మీ కొరకు ఉండి ఉన్నది. ఏమండి, మనుషులు నమ్ముకోకండి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ధనికులై ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళైనా మనుషులే. చేస్తామంటారు, కనబడకుండా పోతారు. చేస్తామంటారు, ఏమీ చేయరు మనకి. ఈరోజు నేను చెప్తున్నా, అనుభవించిన వాడుగా నేను చెప్తున్నా, ఏ ఒక్కరూ నాకు సహాయం చేయలే. నా ప్రభువే నా కొరకు ఆయన సహాయం చేసినాడు, నా ప్రభువే నాకు విడుదల ఇచ్చినాడు, నా ప్రభువే ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డను తీసుకుని వచ్చినాడు, విడుదల దయచేసినాడు. ఈరోజు మీకు కూడా నేను ప్రకటిస్తున్నా, మీకు విడుదల కలిగి ఉన్నది. మీ సమస్యల నుంచి, మీ పరిస్థితుల నుంచి, మీ కోర్టు కేసులో నుండి, మీకున్న స్థితిగతుల్లో నుండి దేవుడు మీకు విడుదల ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తుతి యాగం చెల్లించండి. తండ్రి, నీకు వందనాలు. ఈ బిడ్డలతో నేను కలిసి నిన్ను స్తుతిస్తున్నాం, నాతో కలిసి వారు నిన్ను స్తుతిస్తున్నారు. నాకున్న ఎదురైనటువంటి ఒక కోర్టు కేసు విషయంలో 9 సంవత్సరాలు పొడిగించబడినటువంటి ఒక కోర్టు కేసు విషయంలో చివరికి కొంచెం గలిబిలి ఎక్కువైపోయినటువంటి ఒక పరిస్థితి కలిగినప్పటికీ దాని నుంచి నువ్వు నాకు విడుదలిచ్చి ఆ కోర్టు కేసు కొట్టివేసినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాన్న ఉన్న ప్రతి ఒక్కొక్కరు ప్లేడర్స్ కానీ ఇతరులు కానీ, నాన్న చివరిలో మాతో కలిసినటువంటి ఒక సహోదరి గ్లోరీ గారు కానీ, వీరందరూ నీ ఏర్పాట్లో వాడబడినందుకు నీకు వందనాలు. నీ సేవకునైనా నా విషయంలోనైనా కార్యములు జరిగించి మీరు నాకు విడుదల ఇచ్చినందుకు, మీరు నా ప్రక్క నిలిచినందుకు నీకు కోటి స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న వీరిలో కూడా కొందరు కోర్టు కేసులో ఉన్నారు నాయన. అన్యాయంగా కేసు మోపబడినది, లేక తప్పు చేశారు, కోర్టు కేసులో నన్ను వారు నిమగ్నమై ఉన్నారు, మాటికి వాయిదాలకు వెళుతూ నలిగిపోతూ ఉన్నారు. క్షమించండి. నీ కృప చొప్పున, చట్ట ప్రకారంగా అయితే మేము జైలుకి వెళ్ళాల్సిందే, కానీ నీ కృప చొప్పున మేము జైలుకి వెళ్ళక్కర్లేకుండా మాకు విడుదలనిచ్చి కేసు కొట్టివేయబడినట్లు చేసి సమస్యలను పరిష్కరించి తుఫాను అణిచివేసి చీకటిలో నీ వెలుగును, నీ మహిమను ప్రకాశింపజేసి మాకు విడుదల ఇచ్చినందుకు నీకు కోటి స్తుతులు మేము చెల్లిస్తూ ఈ బిడ్డలను, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, అలాగే మన కుటుంబములకును నిత్యము తోడయుండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మనకి విడుదల ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చిన విడుదలను బట్టి మనం దేవునికి స్తుతి యాగం చెల్లించుకుందాం. ఈ రోజు నుంచి వాస్తవానికి అనగా జూన్ నెల 4వ తారీఖు నుండి నేను ఒక ప్రత్యేకమైన తరగతులు సామర్లకోటలో ఏర్పాటు చేసి ఉన్నా. ఒకవేళ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎవరైనా వచ్చి పాలు పంపులు పంచుకోవాలనుకుంటే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేకమైన ప్రవచన బైబిల్ తరగతులకు రావాలని ఆశపడితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన సువర్తమానం అనే బహుమానముల గురించి మీతో పంచుకునేటంత వరకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.